సో ముఖ్యంగా లేడీస్ క్యాంపు చాలా బయట మీకు చాలా ఖర్చుగా కూర్చుంటాను. సో మీరు అందరికీ చుట్టుపక్కల కార్యక్రమంలో ఈరోజు మన పట్టణంలో ఇంత భారీ ఎత్తున కూడా బసవతారక హాస్పిటల్ వాళ్ళు డాక్టర్లు ప్రత్యేకంగా వాళ్ళకి కృతజ్ఞతలు మనం తెలుసుకోవాలి. ఈరోజు మనమందరం కూడా చూస్తున్నాం, 10 నిరుపేద కుటుంబాల్లో ఇటువంటి క్యాన్సర్లు చాలా ఉన్నవి. ఇప్పుడుండే కాలం తగ్గట్టు రకరకాలుగా మహిళలకు, ప్రత్యేకంగా మహిళలకు ఈ క్యాన్సర్ వ్యాధి సోకే అవకాశం ఉంది. కాబట్టి బసవతారక హాస్పిటల్ వారు ఖచ్చితంగా అక్కడ ఒక సర్వీస్ ఇవ్వాలనే ఈరోజు మన పట్టణంలో కూడా రావడం జరిగింది. కాబట్టి మనం కూడా మన వంతు ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల కోసం, మన ప్రజల కోసం వాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా మనం తోడ్పాటించి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా నిన్నటి నుంచి కూడా మనం అదే మనకు ఒక వెహికల్ పెట్టి వీధి వాడ వేసి మొత్తం అందరూ కూడా తెలిపాం. ప్రతి మహిళ వచ్చి ఈరోజు ఇక్కడ రాండి, మహేంద్ర కళ్యాణ మండపం వచ్చి అక్కడ మీరు ఉచితంగా టెస్టు ప్రతి మహిళలకి మనం టెస్ట్ రూపంలో చెకప్ కూడా చేయించుకోండి వాళ్ళకి నిన్న నుంచి కూడా మనం వెహికల్ పెట్టి చెప్పాము. దాదాపుగా అందరూ కూడా తెలుసుకొని ఈరోజు మహిళలు భార్యత్వం వచ్చారు. కాబట్టి పెట్టిన దానికి ఒక సార్థకమని కూడా మనం అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రాం పెట్టినప్పుడు కొంతమంది ఏదో 10 మంది 20 మంది వచ్చే వాళ్ళు కూడా వచ్చిన దానికి కూడా సార్థకం కాకుండా మనం ప్రజలకు సేవ చేసి దూరం హైదరాబాద్ నుంచి మనం వచ్చాం. కాబట్టి దాదాపుగా 200-300 మహిళలు అందరూ కూడా చెక్ చేసుకుంటే కూడా వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం, అనంతా కూడా మనమందరూ నాయకులందరూ కూడా సహాయ సహకారం కూడా అందించాలి. ప్రతి ఒక్కరికి విషయాలు ప్రతి వీధిలో, ప్రతి వార్డులో తెలిసే విధంగా మీరందరూ చెప్పిన దానికే అందరూ కూడా మహిళలందరూ కూడా భారీ ఎత్తున కూడా రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ టెస్ట్ చేయించుకొని ముందు జాగ్రత్త. ఈ టెస్ట్ అనేది ఎవరు భయపడే అవసరం లే. మనకి ముందు జాగ్రత్త జరిగిపోయే ఏదైనా మనకి వ్యాధి, ఏదైనా క్యాన్సర్, ఏదైనా సింటమ్స్ ఏమైనా కనబడితే ఈ టెస్ట్ ద్వారా కూడా వాళ్ళు కనిపెట్టి ఉచితంగా మళ్ళీ వాళ్ళు రిఫర్ చేస్తారు. హైదరాబాద్ బసవతారక హాస్పిటల్ కూడా వాళ్ళు రిఫర్ చేస్తారు. అక్కడ కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా హాస్పిటల్కి ఒక గొప్ప పేరు. హైదరాబాద్ బసవతారక హాస్పిటల్ అంటే నిరుపేద కుటుంబాలకి తలుపు తట్టి వాళ్ళకి సేవలు అందించే హాస్పిటల్ ఏదైనా బసవతారక హాస్పిటల్. 10 నిరుపేద కుటుంబానికి తలుపు తట్టి వాళ్ళకి ఏదైనా క్యాన్సర్ రూపంలో ఏదైనా ఉంటే కూడా ఫ్రీగా ఈరోజు ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు బసవతారక హాస్పిటల్ పెడితే ఆయన తనయుడు బాలకృష్ణ గారు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వెనక నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంజీవిని ఆమె కూడా బసవతారక హాస్పిటల్ వారికి వాళ్ళ వెనక నుండి కూడా సపోర్ట్ చేస్తూ భారీ ఎత్తున కూడా హైదరాబాద్లో ఈరోజు అందరూ కూడా అందుబాటులో ఉండే బసవతారక హాస్పిటల్ వారికి జన్మల మన ప్రజలందరూ రుణపడి ఉండాలని చెప్పి అందరూ
హృదయపూర్వక ధన్యవాదాలు జరుగుతుంది.